నేను డాక్టర్ ఎర్రా రాజేష్, పీడియాట్రిక్ సర్జన్, ఎర్రాస్ హాస్పిటల్, గుంటూరు. తల్లిదండ్రులకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ గురించి ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇంట్లో వాడే చాలా గృహోపకరమైన పరికరాలు లేదా మన ఇంట్లో వాడే వాచెస్, కీస్ అన్నిట్లో కామన్ గా మనం బటన్ బ్యాటరీ అనేది వాడుతున్నాం. ఇదేంటంటే ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కి పవర్ కోసం వాడతారు. అయితే ఇది మనకి ఎలా సంబంధం? ఇది ఈ పేరెంట్స్ అప్రమత్తంగా ఉండకపోవటం వల్ల ఈ బటన్ బ్యాటరీ, ఈ పరికరాల యొక్క లిడ్స్ కరెక్ట్ గా టైట్ గా ఉండకపోవటం వల్ల ఇవి పిల్లలు ఈజీగా ఓపెన్ చేసి ఇవి వాళ్ళు ప్రతిదీ నోట్లో పెట్టుకోవటం అలవాటు ఉండటం వల్ల ఇవి నోట్లో పెట్టుకుంటారు. ఒక్కసారి నోట్లో పెట్టుకున్న తర్వాత ఇది ఎంత డ్యామేజ్ చేస్తుంది అనేది మనం ఈవెన్ మనకు అంతు చెప్పినంత డ్యామేజ్ చేస్తుంది. ఇది నోట్లో పెట్టుకోగానే ఇది అన్నవాహికలో నుంచి జారిపోయి కిందకెళ్ళొచ్చు, అక్కడే ఇరుక్కుపోవచ్చు, లేదా కడుపులోకి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ డిశ్చార్జింగ్ బటన్ బ్యాటరీ అనేది చాలా డ్యామేజ్ కాదు. ఇక్కడ బటన్ బ్యాటరీస్ ని ఎలా డయాగ్నోస్ చేస్తాం? సింపుల్ ఎక్స్రేతో. ఎక్స్రేలో ఇది బటన్ బ్యాటరీ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ బటన్ బ్యాటరీ ఏమేం కాంప్లికేషన్స్ చేయొచ్చు, ఇది ఎక్కడ ఇరుక్కుపోయిన దాన్ని బట్టి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇది అన్నవాహికలో ఉంటే అక్కడే ఉంటే హోల్ పడవచ్చు, బ్లీడింగ్ అవ్వచ్చు, అది పర్ఫరేట్ అయిపోయి అన్నవాహిక పర్ఫరేట్ అయిపోయి మీడియాస్టెనిస్కోస్ కాజ్ చేయొచ్చు. తర్వాత ఇది గనక కడుపులోకి వెళ్తే, స్టమక్ లో బ్లీడింగ్ కావచ్చు లేదా పర్ఫరేషన్ కావచ్చు. ఒకవేళ ఇదే గనక తల్లిదండ్రులు చూసుకోకుండా లేట్ అయితే ఇది చిన్న పేగులోకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా చిన్న పేగులోకి వెళ్తే ఇంకా మనకు అవకాశం ఏమీ లేదు. మనం కోత కుట్టు లేకుండా చేసే అవకాశం ఉండదు. కంపల్సరీ ఆపరేషన్ చేసి చేయాల్సిందే. సో అందుకని ఏంటంటే ముందుగా మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే దీన్ని ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడైతే తల్లిదండ్రులు దీన్ని మింగారు అని అనుమానిస్తారో ఇమీడియట్ గా ఎక్స్రే తీయించుకుంటే, ఒకవేళ గొంతులో గాని అన్నవాహికలో గాని స్టమక్ లో కనుకుంటే ఎండోస్కోపీ ద్వారా కోత కుట్టు లేకుండా చేయించుకోవచ్చు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళకి అనుమానం రాగానే దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఏదో కాయనో లేకపోతే ఏదో వస్తువు మింగినట్టు కాకుండా ఇమీడియట్ గా డాక్టర్ గారికి సంప్రదించాలి. ఈ స్టమక్ లో మనం ఎండోస్కోపీ ద్వారా తీసిన తర్వాత కూడా అక్కడ ఎంత డ్యామేజ్ అయిందో మనం చూసుకొని దాన్ని మనం క్లియర్ గా చేసుకోవాలి. చాలా మందికి మా దగ్గరికి అర్లీగా వచ్చిన వాళ్ళకి ఎండోస్కోపీ ద్వారా, వీడియో ఎండోస్కోపీ ద్వారా తీసేయటం జరిగింది. అదే గనక కొంతమంది పిల్లలు గనక లేట్ గా గనక వచ్చినట్లయితే వాళ్ళకి చిన్న పేగులో గనక వెళ్తే గనక కంపల్సరీ ఆపరేషన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. అందుకని మేము తల్లిదండ్రులకి ఇచ్చే సలహా ఏంటంటే ఈ బటన్ బ్యాటరీస్ తో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే బటన్ బ్యాటరీస్ మీరు అంత లిడ్స్ అన్ని టైట్ గా ఉండాలా, వీలైతే దానికి ఎంత ప్లాస్టర్ వేసుకొని వాటిని పిల్లలకి అందుబాటులో లేకుండా చేయాలి. వన్స్ దే ఫినిష్ ఆ పని అయిపోయిన తర్వాత వాటికి బటన్ బ్యాటరీస్ ని డిస్కార్డ్ చేసేయాలి అందుబాటులో లేకుండా.